హలో ఫ్రెండ్స్, కువైట్లో దురదృష్టవశాత్తు అహ్మదీ గవర్నరేట్లో 63 మంది కల్తీ సారా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకుని హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే మీకు. వీళ్ళల్లో మన భారతీయులు ఉండడము, అందులో మన తెలుగు వాళ్ళు ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటి వరకు 31 మంది వెంటిలేషన్ లో అయితే ఉన్నారు, అంటే ఎమర్జెన్సీలో ఉన్నారు. 51 మందికి కిడ్నీలు పూర్తిగా పాడైపోవడం లేకపోతే దెబ్బతినడం, వాళ్ళకి డయాలసిస్ అయితే జరుగుతూ ఉంది. మరీ బాధాకరమైన విషయం ఏంటంటే 21 మందికి కంటి చూపు అయితే పోయింది. వాళ్ళ కంటి చూపు రావచ్చు రాకపోవచ్చు, గ్యారంటీ అనేది లేదు. మొత్తం 63 మందిలో 13 మంది అయితే చనిపోయారు. ఇళ్లలో మన ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. శనివారం లోకల్ గా తయారు చేసిన ఈ నాటు సారాయిలో మిథేల్ అనే కెమికల్ ని ఎక్కువగా వాడడం వల్ల మొత్తానికి ఆరోగ్యం అయితే చెడిపోయింది. ఒక పక్క ఆరోగ్యం చెడిపోతా ఉన్నా బయటికి వెళ్తే ఎక్కడ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, కేసులు నమోదవుతాయి అని చెప్పి రూముల్లోనే ఉండి ఆరోగ్యం మొత్తానికి పాడు చేసుకుని చాలా మంది ప్రాణాలు అయితే పోగొట్టుకున్నారు. కువైట్ లో ఉండే మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఈ నాటు సారాయి అలవాటు ఉండే వాళ్ళు దయచేసి మానుకోండి అన్న. పొట్టకూటి కోసం బయట దేశాలకు వచ్చి మన ప్రాణాలు ఇక్కడ పోగొట్టుకుంటే మన ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. దయచేసి ఇలాంటి అలవాట్లు ఉంటే తప్పకుండా మానేసుకోండి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. జై హింద్.